హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఒక కస్టమర్ కంప్యూటర్ వర్క్ చేసిన బ్లౌజ్ని తీసుకొని వచ్చి నాకు ఇచ్చారు. ముందుగా వాళ్ళు నేను వీడియోలో చూపించే హ్యాంగింగ్ అనేది హ్యాండ్కి పెట్టారంట. ఆ హ్యాంగింగ్ అనేది వాళ్ళకి నచ్చలేదని ఆ హ్యాంగింగ్ని రిమూవ్ చేసి ఇంకా వేరే హ్యాంగింగ్స్ పెట్టమని చెప్పారు. నేను డ్రాప్ షేప్ అండ్ షుగర్ బీట్స్ లాగా ఉంటాయి కదా, గ్లాస్ బీట్స్, అవి తీసుకున్నాను. అండ్ కాటన్ థ్రెడ్ కూడా తీసుకొని టేప్తో మధ్యలోకి కొలతలు పెట్టుకున్నాను. మిడిల్కి అనుకున్న తర్వాత పైన ఒకటి మార్కింగ్ పెట్టుకొని కింద నుంచి 7 సెంటీమీటర్స్ అనేది మార్కింగ్స్ ఇచ్చుకోవాలి. నేను 15 తీసుకున్నాను కాబట్టి పైన ఒకటి వదిలేశాక మొత్తం ఇంకా 14 మిగులుతాయి. 14కి సరిపడా 7 డాట్స్ అనేది పెట్టేసుకున్నాను. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పి మనం కొలవాల్సిన అవసరం లేకుండా కొంచెం మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని వెనక్కి అనుకుంటే అది అక్కడ మార్కింగ్స్ కనపడతాయి కదా, దాని ప్రకారం దానికి మనం కొలత పెట్టేసుకోవచ్చు. మార్కింగ్స్ పెట్టుకుంటే మొత్తం 15 మార్కింగ్స్ అనేవి అవుతాయి. వీడియో చూపించినట్లు సూదికి 4 పోగులు దారం ఎక్కించుకొని దాన్ని జాగ్రత్తగా ముడి వేసుకోవాలి. ముడి వేసుకొని ఇక్కడ మిడిల్లో ఫస్ట్ మనం ఒక బీడ్ అనేది పెట్టుకోవాలి. మనం ఫస్ట్ హ్యాంగింగ్ అనేది ఇక్కడ మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుంటే తర్వాత వర్క్ ఈజీగా అయిపోతుంది. కొంచెం గట్టిగా ముళ్ళు అనేవి వేసుకోండి. ఇలా ముళ్ళు వేసుకున్న తర్వాత నేను ఒక 4 చిన్న గ్లాస్ బీడ్స్ అండ్ ఒక డ్రాప్ షేప్ హ్యాంగింగ్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ 4 గ్లాస్ బీడ్స్ ఎక్కించుకోవాలి సూదికి. ఇలా సూదికి ఎక్కించుకొని దారం దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. హ్యాండ్ దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత హ్యాంగింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కొన్ని పూసలు సూదికి ఎక్కకుండా ఉంటాయి. అలాంటివి ఉంటే రిమూవ్ చేసుకొని వేరే పూస తీసుకొని దానికి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని హ్యాంగింగ్ కూడా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు హ్యాంగింగ్ కూడా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత హ్యాంగింగ్ అనేది సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇందాక మనం ఎక్కించిన 4 పూసల లోపల నుంచి సూదిని మళ్ళీ బయటికి తీసుకొచ్చుకోవాలి. జాగ్రత్తగా చదురుకుంటూ తీసుకొచ్చుకోవాలి, లేకపోతే థ్రెడ్ అనేది కనిపించి హ్యాంగింగ్ అనేది అంత మంచిగా లుక్ ఉండదు. ఇలా బ్యాక్కి టర్న్ చేసేసుకొని మళ్ళీ మనం జాగ్రత్తగా కొన్ని ముళ్ళు అనేది వేసుకుంటాం కదా, లాక్ స్టిచ్ అంటారు. లాక్ స్టిచ్ సంథింగ్ ఏదో దాని పేరు నాకు కూడా తెలియదు. ఇది ఇలా ముడి వేసుకొని గట్టిగా లాక్కుంటే మంచిగా హ్యాంగింగ్ అనేది తయారైపోతుంది. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని పెట్టుకోవాలి. నేనైతే దీంట్లో 15 యూజ్ చేశాను. ఈ 15 కూడా ఒక్కొక్కటి నాకు 3.5 రూపీస్ కాస్ట్ పడ్డది. 3.5 పడ్డది. పైన పూసలేమో ఒక 10 రూపీస్వి సరిపోయాయి. 10 రూపీస్వి మొత్తం నాకు ఎంతలో అయ్యిందంటే డ్రాప్ షేప్ బీడ్స్ ఏమో 105 కాస్ట్ పడింది. ఇంకా మామూలు గ్లాస్ బీడ్స్ ఉన్నాయి కదా, స్మాల్ బీడ్స్, షుగర్ బీడ్స్ టైప్వి, అవేమో 10 రూపీస్. మొత్తం 115 రూపీస్ కాస్ట్ అయింది. ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే 115 రూపీస్లో మనకి అయిపోతుంది. బయట ఇచ్చితే మటుకు 15 పెట్టాలంటే 250-300 వరకు ఛార్జ్ చేస్తారు. నేను ఇలా బడ్జెట్లో పెట్టేశాను. కానీ ఇది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి 300 బయట చేయించుకున్న వర్తే అండి. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సూదిలోకి దారం ఎక్కించుకోవడం, ఇవేమో కొంచెం రింగ్స్ ఉంటాయి కదా, కట్టుతీగతో చేస్తారు. ఇది కొత్తిమీర అంటారు, లేకపోతే కట్టుతీగ ఇలా అంటారు, వాటితో చేస్తారు కదా. హుక్స్ అనేవి కొంచెం మెలకలు తిప్పిన కాడ దారం చిక్కుకొని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే మటుకు తక్కువ కాస్ట్లోనే మనం ఓన్గా చేసుకుంటే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఓకే గైస్, బై బై టు ఆల్.